నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మసాలా రైస్ చేయడం ఎలాగో చూపిస్తాను. బగారా రైస్లో బోల్డన్ని రకాలు చేసుకోవచ్చండి. అలాంటిదే ఇదొక మసాలా రైస్ అనమాట. ఏదైనా ఏంటి చుట్టాలు వచ్చినప్పుడు, లేదంటే మీకు ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ మసాలా రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చికెన్ కర్రీలోకి అయితే ఇది ఇంకా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన మసాలా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. ఈ మసాలా రైస్ కోసం ముందు మనం మసాలాను తయారు చేసుకుందాము. నేను ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలన్నీ తీసుకోండి. వీటితో పాటు మనం ఒక 10 నుంచి 15 జీడిపప్పులు, అలాగే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి కూడా తీసుకుందాము. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ముందుగా నీళ్లు పోయకుండా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. గరం మసాలాలతో పాటు జీడిపప్పులు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. వీటిని ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాము. ఈ మసాలాలో నీళ్ళు అస్సలు పోయాల్సిన అవసరమే లేదండి. ఇలా అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ రైస్ కూడా వాడుకోవచ్చు. బాస్మతి రైస్ ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు ఈ బియ్యాన్ని నాననిద్దాము. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఈ మసాలా రైస్ చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ గిన్నెను తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసి వాటిని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోండి. నేను ఇందాక 15 నిమిషాల తర్వాత అన్నాను కదండి. 15 నిమిషాల తర్వాత ఎందుకన్నానంటే మనం ఈ మసాలాలన్నీ కూడా వేయించుకునే లోపు ఇంకొక 15 నిమిషాలు అయిపోతుంది. అప్పుడు మనకి బియ్యం నాని 30 నిమిషాలు అవుతుంది అనమాట. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత మనం నూరుకున్న మసాలా వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరే ఉండి ఈ మసాలాని మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము. మీ రుచికి సరిపడా ఉప్పును మీరు వేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు చూడండి, మసాలాలోని ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఎసర్ని పోసుకుందాము. నేను ఏదైతే బియ్యంలో నీళ్లు నానబెట్టానో అవే నీళ్లు ఇందులోకి వాడుతున్నాను. సరిపడా ఎసరు పోసుకున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఉప్పు ఏమైనా తగ్గింది అనిపిస్తే ఉప్పు వేసుకోండి. దీంతో పాటు ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలు పెట్టి వేయండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఎసరిని బాగా మరగనిద్దాము. ఒక 5 నిమిషాలకు చూడండి, ఎసరు ఇలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఈ మసాలా రైస్ ని 6 నుంచి 8 నిమిషాలు ఉడకనిద్దాము. 8 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, బియ్యంలోని నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయి అన్నం అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు అన్నాన్ని మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మూత తీయగానే ఆ మసాలా వాసన అంతా కూడా చాలా బాగా వస్తుందండి. మా కిచెన్ అంతా కూడా గుమాయించేస్తుంది. అన్నం అయితే దాదాపు మగ్గిపోయిందండి. మీకు గనక 5 నిమిషాలకి ఇంకా అన్నం మగ్గలేదనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకోండి. నాకైతే చక్కగా అన్నం ఉడికిపోయి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అన్నం ఉడికిన వెంటనే కాకుండా ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వడ్డించుకున్నామంటే టేస్టీగా ఉండే మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా రైస్ ని మీరు తిని కూడా తినేసేయచ్చండి. లేదంటే చల్లని రాయితాతో కూడా ఈ మసాలా రైస్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి అయితే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు. ప్లేట్ లోకి ఇలా మసాలా రైస్ వడ్డించుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని పిల్లలకి సర్వ్ చేసామంటే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బజార్లలోకి వెళ్ళి మండి బిర్యానీలని అయ్యని ఇయ్యని తినకుండా ఈ మసాలా రైస్ ని చికెన్ కర్రీతో సర్వ్ చేశారంటే ఇంట్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు గమనించినట్టయితే నేను ఈ మసాలా రైస్ లో కారం వేయలేదండి. మనకు కారం అంతా కూడా పచ్చిమిర్చి ఇంకా మసాలాలతోటి వచ్చేస్తుంది.
చూసారు కదండి ఈ రోజు మసాలా రైస్ రెసిపీని. ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ మసాలా రైస్ రెసిపీ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.